అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తర్వాత ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ విమానాలపై పెద్ద చర్చ నడుస్తోంది. తరచుగా సాంకేతిక సమస్యలు ఎదురుకావడం, ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే డోర్లు ఓపెన్ అయిపోవడం, ఇంకా నిర్మాణ లోపాలు, ఇలాంటి అనేక సమస్యలు విమానాల భద్రతని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. వాస్తవానికి ఈ బోయింగ్ సంస్థలో పనిచేస్తున్న ఆ సంస్థ ఉద్యోగులే విమానాల భద్రత పట్ల సంస్థ సరిగ్గా వ్యవహరించడం లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్న విషయాన్ని బయటపెట్టారు. దీంతో అమెరికాకి సంబంధించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ బోయింగ్ విమానాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. దీంతో ఈ భద్రతా లోపాల విషయాన్ని అంగీకరించి కంపెనీ సీఈఓగా ఉన్న డేవ్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. డేవ్ కంటే ముందు బోయింగ్ సీఈఓగా పనిచేశారు ములెన్బర్గ్. ఈయన హయాంలో కూడా 2018, 2019లో 2 ఘోర విమాన ప్రమాదాలు జరిగాయి. 346 మంది ప్రయాణికులు మరణించారు. ఈ 2 ఫ్లైట్స్ కూడా టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయాయి. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. దీంతో ములెన్బర్గ్ ని బోయింగ్ సంస్థ ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత ఆయన బాధ్యతలు తీసుకున్నారు డేవ్. భద్రతా ప్రమాణాలు పెంచి సంస్థపై నమ్మకాన్ని పెంచుతానని చెప్పిన డేవ్ కూడా ఇప్పుడు అదే భద్రతా ప్రమాణాల లోపం కారణంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2024 జనవరిలో అమెరికాలోని అలాస్కాలో ప్రయాణిస్తున్న ఈ బోయింగ్ 737 MAX 9 విమానం గాల్లో ఉండగానే డోర్ ఓపెన్ అయిపోయింది. అదే సంవత్సరం డిసెంబర్లో సౌత్ కొరియాలో ఈ బోయింగ్ 737 విమానం కూలిపోయి 179 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఇప్పుడు అహ్మదాబాద్ లో బోయింగ్ డ్రీమ్ లైనర్ కుప్పకూలిపోయి అనేక మంది ప్రయాణికులు మరణించారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? అంతెందుకు, మన భారత సంతతి నాసా వ్యోమగామి సునీత విలియమ్స్, ఆమె సహచరుడు విల్మోర్, వీళ్ళిద్దరూ కూడా 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో చిక్కుకుపోవడానికి కారణం కూడా ఈ బోయింగ్ సంస్థ వైఫల్యమే. ఈ బోయింగ్ సంస్థకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో థ్రస్టర్లు సరిగ్గా పనిచేయలేదు. దీంతో హీలియం లీకేజ్ కూడా ఏర్పడింది. దీన్ని సరిదిద్దేందుకు అటు నాసా ఇటు బోయింగ్ అన్ని ప్రయత్నాలు చేశాయి. ఆఖరికి ఇలాన్ మస్క్ కి చెందిన స్పేస్ ఎక్స్ వాళ్ళని క్షేమంగా కిందకు తీసుకొచ్చింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న వివిధ ఎయిర్లైన్స్ సుమారు 185 బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నాయి. విదేశాలకు సర్వీసెస్ నిర్వహించే ఎయిర్ ఇండియా దగ్గర మొత్తం 198 ఫ్లైట్స్ ఉంటే దీంట్లో 40 బోయింగ్ విమానాలే ఉన్నాయి. ఇక డొమెస్టిక్ సర్వీసెస్ నిర్వహించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దగ్గర ఉన్న 104 విమానాలు కూడా బోయింగ్. ఎయిర్ ఇండియా మాత్రమే కాకుండా ఇండిగో, స్పైస్ జెట్ కూడా పెద్ద ఎత్తున ఈ బోయింగ్ విమానాలను వాడుతున్నాయి. అంతేకాకుండా ఈ సంస్థలన్నీ కూడా భారీ ఎత్తున బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు కూడా పెట్టించాయి. ఎయిర్ ఇండియా లేటెస్ట్ గా మరో 290 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ పెట్టింది. స్పైస్ జెట్ సైతం 205 బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే 13 విమానాలని లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే వాళ్ళకి డెలివరీ చేశారు. అయితే లేటెస్ట్ పరిణామాల తర్వాత ఇప్పుడు స్పైస్ జెట్ ఈ బోయింగ్ విమానాల కొనుగోలుకు సంబంధించి మళ్లీ పునరాలోచనలో పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు కొత్తగా వచ్చిన ఆకాశ ఎయిర్లైన్స్ సైతం 150 బోయింగ్ విమానాలని ఆర్డర్ చేసింది. ఏదేమైనా వరుసగా జరుగుతున్న ఈ ఘోర ప్రమాదాలు బోయింగ్ భద్రతా వైఫల్యాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నాయి. మరి ఈ స్థాయిలో మన ఇండియన్ ఎయిర్లైన్స్ భారీ ఎత్తున బోయింగ్ విమానాల కోసం ఆర్డర్లు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఈ డీల్ ముందుకు వెళ్తుందా, లేకపోతే మన ఎయిర్లైన్స్ మరొకసారి బోయింగ్ ఫ్లైట్స్ కొనుగోలు విషయంలో ఏమైనా పునరాలోచన చేస్తాయా చూడాలి.